చెయ్యి. ఇలాగ ఒక పాస్టర్ వాక్యం చెప్తా ఉంటే, మీరంతా కలుసుకోండి, మీరంతా ఒక చాట కలుసుకోండి, మీరంతా బాగా మాట్లాడండి, మీరంతా ఒకరికొకరు కలిసిమెలిసి ఉండండి, గుంపులు గుంపులు చేరుకోండి అని పాస్టర్ ఇట్లా ప్రసంగిస్తూ ఒక చర్చలో చెబుతా అంటే, వాళ్ళ చర్చ వాళ్ళంతా మనమంతా ఐక్యతం కలుసుకొని మాట్లాడాలంట, రాని మాట్లాడదామని అందరూ కూర్చొని అందరూ చర్చలో వాళ్ళ ఇంటి గురించి, వాళ్ళ పొరుగింటి వారి గురించి, ఇంక అందరూ విషయం అయిపోయినాక పాస్టర్ గురించి కూడా మాట్లాడక స్టార్ట్ అయిపోతారంట. సమాజముగా కూడుకొని రానిందే తప్ప పాస్టర్ కూడుకొని ఏమి చేయమన్నాడు? మోకాళ్ళ ప్రార్థన చేయండి, వాక్యములు చదవండి, దేవుని స్తుతించండి, ఆరాధించండి అంటే సాతాను గాడు ఎవరిలో ఒకరిలో దూరుతాడు కదా. సమాజంగా కూడినప్పుడు వాళ్ళు ప్రార్థన చేయకోకుండా వేరే పక్క మనుషులు లాగేదానికి ఎవరో ఒకరు ఉంటారు కదా పుణ్యాత్మలో. సాతాను కనుక అవకాశం ఇచ్చిన వాళ్ళు వారు ఏం చేస్తారు? డైవర్ట్ చేస్తారండి. ప్రార్థనలో లేకోకుండా, విశ్వాసంలో లేకుండా, ఆత్మీయంగా పెరుగుకోకుండా, వాక్యంలో పెరుగుకోకుండా, దేవుని స్తుతించుకోకుండా, దేవుని సహవాసంలో ఉండుకోకుండా ఏం చేస్తారు? డైవర్ట్. ఎప్పుడే కానీ ఈ డైవర్ట్ చేస్తారే, జాగ్రత్త, భయంకరమైన శిక్షకు గురయ్యే పరిస్థితులు ఎదురుకావచ్చు మీకు. హల్లెలూయా. సమాజముగా కూడుకున్నప్పుడు ఏమి చేయాలో తెలుసా? మోకాళ్ళు ఉంచి బలంగా ప్రార్థన చేసే ప్రార్థన శక్తిని సంపాదించుకోవాలా, దేవుని కృపావరాన్ని సంపాదించుకోవాలా. నీ ద్వారా నశించిపోయే ఎన్నో ఆత్మలు దేవుని దగ్గరకు వచ్చి రక్షణ మార్గంలో కొనొచ్చేటట్ల ఆ శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని గొంతులు విప్పి దేవుని దగ్గర బతుకులాడుకొని ప్రార్థన చేసి ఆ కృపావర శక్తిని పొందుకోవడానికి